హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను భద్రాచలం టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను. ఈ రోజు నేను భద్రాచలం నుంచి రాజమండ్రి అయితే ప్రయాణం చేయబోతున్నానండి. అల్ట్రా డీలక్స్ బస్ సర్వీస్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణ ప్రాంగణం భద్రాచలం. రాజమండ్రి బస్సెస్ అయితే అక్కడ ఆగితే నాకు తెలుసు. సో ఆ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్తాను. దూరం నుంచి చూసి ఈ అల్ట్రా డీలక్స్ సర్వీస్ నా బస్సు అనుకున్నాను. ఇది కాకినాడ వెళ్లే బస్సు. కాకినాడ వెళ్లే బస్సు. కాకినాడ రూట్ ఎలా ఉంటదంటే భద్రాచలం, చింతూరు, మారేడుమల్లి, గోకవరం, జగ్గంపేట, కాకినాడ. అండ్ ఈ బస్సు చూసుకుంటే విజయవాడ, భద్రాచలం, కుంట. ప్లాట్ఫామ్ నెంబర్ 14 ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 14 మీదే రాజమండ్రి బస్సులు అది ఆగితే. రాజమండ్రి కాకుండా చింతూరు, మారేడుమల్లి, గోకవరం, రాజమండ్రి, రావులపాలెం, కాకినాడ ఈ బస్సులు అన్ని కూడా ఆగుతాయి. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 15 చూసుకున్నాం అనుకోండి, చింతూరు, డొంకరాయ, సీలేరు, విశాఖపట్నం ఆ బస్సులన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 15 మీద అయితే ఆగుతాయి. ఈ కాకినాడ బస్సు ఉంది కదా, ఈ కాకినాడ బస్సు ఉదయం 8 గంటలకు అయితే భద్రాచలం నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2:30కి కాకినాడ అయితే చేరుకుంటుంది. నేను నా బస్సుకి రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. 400 రూపాయలు అయితే పడింది రిజర్వేషన్. అల్ట్రా డీలక్స్ సర్వీస్. కాకినాడ బస్సు బయలుదేరిపోతుంది. ఎగ్జాక్ట్లీ 8 అంటే 8ంటికి తీసేసారు ఆ బస్సు. అక్కడ కొన్ని అల్ట్రా డీలక్స్ సర్వీస్ బస్సులను అయితే చూశాను నేను. వాటిలో ఏదో ఒక బస్సు అయితే అవుతుంది మనం వెళ్ళబోయేది. ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఆ బస్సులోనే మనం వెళ్ళబోతున్నాం. భద్రాచలం రాజోల్ సర్వీస్ బస్సు అది. అల్ట్రా డీలక్స్ వచ్చేసింది ప్లాట్ఫామ్ పైకి. 8:30 అయితే బయలుదేరుతాం మనం భద్రాచలం డిపో నుంచి. సర్వీస్ నెంబర్ వచ్చి 2848. భద్రాచలం రాజోలు వయ్యా కోనవరం, చింతూరు, రంపచోడవరం, గోకవరం, రాజమహేంద్రవరం, రావులపాలెం, గంటి. ఇది ఈరోజు మన బస్సు ప్రయాణించబోయే రూటు. అశోక్ లేలాండ్ బస్సు, రాజోల్ డిపో. సీట్ నెంబర్ 3 నాది, విండో సీటు. అండ్ బస్సు సీటింగ్ గురించి మాట్లాడితే 2:2 సీటింగ్, బ్లూ కలర్ సీట్స్. చాలా నీట్గా ఉంది బస్సు. బస్సు సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 39 సీట్లు, పుష్ బ్యాక్. డిజిటల్గా నేను ఈరోజు మిమ్మల్ని భద్రాచలం నుంచి రాజమండ్రి అయితే తీసుకెళ్ళబోతున్నాను. దట్టు అడవి రూట్లో. బస్సు అయితే బ్రాండ్ న్యూ బస్సు, చెత్తకొడేసింది. డ్రైవర్ క్యాబిన్ అయితే ఇది. క్యాబిన్ వ్యూ ఇలా ఉంది. అల్ట్రా డీలక్స్ సర్వీస్ బస్సు, ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ. అల్ట్రా డీలక్స్ సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుందని చెప్తాను నేను. లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. అల్ట్రా డీలక్స్ సర్వీస్ బస్ లో మనకి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. మన బస్సు బయలుదేరడానికి ఇంకా 15 నిమిషాలు ఉంది. 8:30 భద్రాచలం డిపోలో బయలుదేరుతుంది మన బస్సు. రాజమండ్రి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. ఎగ్జాక్ట్లీ 8:30 మనం అయితే భద్రాచలం డిపో నుంచి బయలుదేరుతున్నాం. ఇంకో అల్ట్రా డీలక్స్ బస్సు ఉంది కదా, ఆ సర్వీస్ వచ్చి విశాఖపట్నం వెళ్ళే సర్వీస్. రెండు కూడా ఫస్ట్ 2 మిగతా బోర్డులు చూడలేకపోయాను, కానీ ఆ ఫస్ట్ 2 మటుకు విశాఖపట్నం వెళ్ళేవి. ముందుకు వెళ్ళాక మనం రైట్ టర్న్ అయితే తీసుకుంటాం. రైట్ టర్న్ తీసుకుని టువర్డ్స్ చింతూరు వైపు అయితే వెళ్తాం. ఎస్, రైట్ టర్న్ వేసుకో. రైట్ టర్న్. ఇక్కడ ఏం బోర్డ్స్ లేవేంటి? చర్ల లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళాక. కానీ మనం అక్కడ ముందుకు వెళ్ళాక కూడా రైట్ డైవర్షన్ తీసుకుంటాం. క్యాబిన్ వ్యూ అయితే ఇది. ఇక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే చర్ల. ప్రస్తుతం మనం కోనవరం రోడ్లో అయితే ఉన్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సోర్స్ స్టేషన్ అయిన భద్రాచలం తెలంగాణలో ఉంటుంది. డెస్టినేషన్ స్టేషన్ అయిన రాజోల్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ రోజు మనం ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే దిగిపోతున్నాం, అదే రాజమండ్రి. నెల్లిపాక. భద్రాచలం నుంచి నెల్లిపాకకి అయితే వచ్చాం. కొంచెం దూరంలో మనం బార్డర్ అయితే కూడా క్రాస్ చేసేస్తాం. ప్రస్తుతం మనం తెలంగాణలో ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతాం. అలాగే మనం పాపికొండ నేషనల్ పార్క్ లోంచి కూడా ప్రయాణిస్తాం. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ ఎంత కూడా ఫారెస్ట్ రూట్ కాబట్టి 65 to 80 కిలోమీటర్స్ క్రూజింగ్ స్పీడ్ మధ్యలోనే వెళ్తుంది. 80 కిలోమీటర్స్ దాటి అయితే క్రూజ్ అవ్వం. మనం ఇందాక నుంచి గోదావరికి ప్యారలల్ గానే వెళ్తున్నాం. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, గోదావరి నది.
ఇసుక తిప్పలు కనిపిస్తున్నాయి, కొంచెం వాటర్ ఉన్నట్టుంది కదా, అదంతా కూడా గోదావరి నది. దూరంగా కనిపించే కొండలన్నీ కూడా పాపికొండ నేషనల్ పార్క్లోకే వస్తాయి. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం మనం కోనవరంకి అయితే వచ్చాం. కోనవరం దాటాక చిత్తూరు అయితే వెళ్తాం. ఇవన్నీ కూడా ఏజెన్సీ ఏరియాలే. కోనవరం నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కోనవరం బస్ స్టాండ్కి వచ్చాం మనం. కోనవరం వర్షాకాలంలో రావాలి ఈ ఏరియాకి. అసలు గోదావరి అందాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కోనవరం నుంచి చింతూరు అయితే మొదలైపోయాము. భద్రాచలం నుంచి చింతూరు వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఒకటి కోనవరం మీదుగా, ఒకటి వచ్చేసి డైరెక్ట్ రూట్. ఇప్పుడు మన బస్సు కోనవరం నుంచి వచ్చింది కాబట్టి లాంగ్ రూట్ తీసుకుంది. లేదంటే డైరెక్ట్ రూట్లోంచి వెళ్ళామంటే తక్కువ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది డైరెక్ట్ రూట్. హైవే పనులు అయితే జరుగుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళిపోతాం. అదే జగదల్పూర్ రూట్ అండి. ఇదిగోండి, ఈ డైవర్షన్ తీసుకుంటేనే మనం వెళ్ళిపోతాం ఎక్కడికి, ఛత్తీస్గఢ్. ఇలా స్ట్రైట్ వెళ్తే మనం చింతూరు వెళ్తాం. శబరి నది, ఇది శబరి నది. చింతూరుకు ముందు అయితే వస్తుంది అనమాట. అంటే మనం టువర్డ్స్ చింతూరు వెళ్ళేటప్పుడు. శబరి నది కూడా వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఫర్ గోదావరి. శబరి నది గోదావరిలో వెళ్ళి కలుస్తుంది. వర్షాకాలంలో శబరి నది పొంగుతా వస్తుంది తెలుసా. అసలు శబరి నది దాటి అలాగ వెళ్ళామంటే ఇంకా చింతూరు వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి రాజమండ్రి 131 కిలోమీటర్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. చింతూరు నుంచి మారేడుమల్లి 41 కిలోమీటర్లు. వెల్కమ్ టు చింతూరు. చింతూరుకి అయితే వచ్చేసాం మనం. చింతూరు నుంచి కూడా మనకు ఒక డైవర్స్ నది ఉంటుంది. డైవర్స్ నది తీసుకున్నాం అనుకోండి, ఒడిశా జైపూర్కి అయితే వెళ్ళిపోవచ్చు. చింతూరు దాటి డైవర్షన్ తీసుకుంటే ఛత్తీస్గఢ్, చింతూరు నుంచి డైవర్షన్ తీసుకుంటే ఒడిశా. విశాఖపట్నం 333, కోనవరం 38, విఆర్పురం 34 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. చింతూరు వచ్చేటప్పటికి 10 గంటల 30 నిమిషాలు అయితే అయ్యింది అప్రాక్సిమేట్గా. అఫ్కోర్స్ వచ్చే 5 నిమిషాలు అయింది అనుకోండి. నాకు తెలిసి 10:30కి ఇక్కడ నుంచి బయలుదేరుతుంది అనుకుంటా. ఇప్పుడు ఆగాం కదా, చింతూరు మెయిన్ స్టాప్ కాదు, సపోర్టింగ్ స్టాప్. చింతూరు బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం మనం. ఇది చింతూరు బస్ స్టాండ్ కనిపించిందా? దిస్ ఈస్ ద చింతూరు బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్. బాగానే ఉంది పెద్దగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. చిన్నది ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ చింతూరు బస్ స్టాండ్ బాగా పెద్దగానే ఉంది. బాగానే ఫుల్ అయిపోయింది చింతూరులో బస్సు. ఇప్పుడే ఒక ఎక్స్ప్రెస్ బస్ అయితే వచ్చింది. ఇటు సైడ్ నుంచి తిరిగి అటు సైడ్ వెళ్తుంది. ఆగండి వస్తుంది. నాకు తెలిసి భద్రాచలం వెళ్ళి అనుకుంటా. ఇవన్నీ విజయవాడ కుంటా విజయవాడ అనుకుంటా ఆ బస్సు. 10 గంటల 42 నిమిషాలకి మనం చింతూరు బస్ స్టాండ్ నుంచి బయలుదేరాం. చింతూరు నుంచి మారేడుమల్లి రూట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ రూట్ తెలుసా అసలు. బ్యూటిఫుల్ సీనరీస్, విజువల్స్ చూడటానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ప్రయాణించబోయే రూట్ అలా ఉంటుంది. ఎనీ సీజన్లో వెళ్ళినా కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అన్నీ కూడా మనం ఈ రూట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బోలెడన్ని సైట్ సీయింగ్ స్పాట్స్ కూడా ఉంటాయి ఉండవు వెళ్ళే దారిలో. ఇంకా ఇదే రూట్లో కొంచెం ముందుకెళ్ళి రైట్ డైవర్షన్ తీసుకున్నామంటే మనం టువర్డ్స్ మారేడుమల్లి వెళ్తాం. అదే లెఫ్ట్ డైవర్షన్ ఒకటి వస్తుంది, అది తీసుకున్నాం అనుకోండి మోతుగూడెం, సీలేరు, విశాఖపట్నం ఆ రూట్కి వెళ్ళిపోతాం. ఆ రూట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా సిటీ. అండ్ అదే రూట్లో మనకి కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన బస్సు ఆగేది తులసిపాక. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ విలేజెస్లో ఒకటి. రోడ్డు మీద కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్లో గిరిజన వస్తువులు చాలా అంటే చాలా అమ్ముతారు. తులసిపాక ఇదిగోండి, ఇలాంటి కొట్లు చాలా ఉంటాయి. సో మనకి కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కోవచ్చు. అన్నీ ఆర్గానిక్గా ఉంటాయి ఇక్కడ పండించినవి. ఫారెస్ట్ చెక్ పోస్ట్
ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే దాటుతున్నాం. వెల్కమ్ టు పాపికొండ నేషనల్ పార్క్. బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎన్నో షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి. చాలా సీనిక్ రూట్ ఇది అండ్ అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. వింటర్స్లో మార్నింగ్ వచ్చారంటే ఫాగ్లోనే ప్రయాణం ఉంటుంది తెలుసా. అదంతా కూడా సోకలేరు వాగే. అఫ్కోర్స్ ఇప్పుడు వాటర్ లేదనుకోండి, వాటర్ ఉన్నప్పుడు మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. మామూలుగా ఉండదు సోకలేరు వాగే అంటే. బాయ్స్ అందరూ చిల్ అవుతున్నారు అక్కడ, కింద స్నానాలు చేస్తున్నారు చూసారా. ఇదిగోండి సోకలేరు వ్యూ పాయింట్. పుష్ప సినిమా షూటింగ్ కూడా జరిగింది సోకలేరు వ్యూ పాయింట్. అసలు ఇక్కడ డ్రోన్ షాట్ వేస్తే అది తిరిగిపోతుంది తెలుసా వాటర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రూట్ గురించి ఏదో అనుకుంటున్నారేమో. ఈ రూట్లో ల్యాండ్ స్లైడ్లు కూడా జరుగుతాయి వర్షాకాలంలో తెలుసా. ఘాట్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కలేదు. ప్రస్తుతం మనం ఉన్న ఏరియాని టైగర్ బేస్ క్యాంప్ అంటారు. ఇక్కడ బేస్ క్యాంప్ ఉండేది, మరి ఇప్పుడు ఉందో తీసారో లేదో తెలియదు కానీ రైట్ సైడ్ ఉంటుంది. ఇదిగోండి ఇదే టైగర్ బేస్ క్యాంప్ ఒకప్పుడు. టైగర్ బేస్ క్యాంప్. ఇలా ఇంకొంచెం దూరం వెళ్ళామనుకోండి మనకి రైట్ సైడ్ అమృతధార వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. ఎజ్జలూరుకి వచ్చాం. ఎజ్జలూరు అంటే అప్పుడు గజ వణికేవారు జనాలు తెలుసా. అమృతధార వాటర్ ఫాల్ రైట్ సైడ్. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం ఎంత తెలుసా, 11:20 అయితే అవుతుంది. ఇక్కడంతా పార్కింగ్ చేసుకున్నారు కదా, పార్కింగ్ చేసి వెహికల్స్ అన్నీ అమృతధార వాటర్ ఫాల్ చూడటానికి వెళ్తారు. అమృతధార వాటర్ ఫాల్ వర్త్ అంటే ఈ టైంలో వర్త్ కాదు. రైనీ సీజన్, వింటర్ సీజన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలుసా, మన్యం వ్యూ పాయింట్. అది ఘాట్ దిగిపోయేటప్పుడు వస్తుంది. ఘాట్ దిగిపోయేటప్పుడు మనకి రైట్ సైడ్లో అయితే ఉంటుంది అనమాట మన్యం వ్యూ పాయింట్. ఇప్పుడు మనం డౌన్ హిల్ దిగుతాం, ఘాట్ దిగిపోతున్నాం. రైట్ సైడ్ వస్తుంది మనకి మన్యం వ్యూ పాయింట్. ఇదిగోండి మన్యం వ్యూ పాయింట్. ఇక్కడ అక్కడ బ్రిడ్జ్ చూసారా, ఐరన్ బ్రిడ్జ్. పావులేరు వాగుపైన ఉంటుంది ఆ బ్రిడ్జ్.
జంగల్ స్టార్ రిసార్ట్ లోపల జంగల్ స్టార్ ఎకో క్యాంప్. ఈ లొకేషన్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది, సీనిక్ లొకేషన్. గైస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇది పావులేరు వాగు. చాలా చాలా డేంజరస్ వాగు. ఇందులో ముసళ్ళు చాలా ఉంటాయి. పావులేరు వాగు దాటాం కదా, కొంచెం దూరం ఇలాగే ప్రయాణించామనుకోండి, రైట్ సైడ్ మనకి జలతరంగని వాటర్ ఫాల్స్ ఉంటుంది. జలతరంగని వాటర్ ఫాల్స్ యాక్సెస్ చాలా ఈజీ అనమాట. పార్కింగ్ నుంచి మనం ఒక 300 మీటర్స్ నడిస్తే చాలు జలతరంగని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా ఈజీగా ఆ ప్లేస్కి చేరుకోగలరు. అదే అమృతధార వాటర్ ఫాల్ అనుకోండి, చాలా కష్టపడాలి. అదిగోండి రైట్ సైడ్ జలతరంగని వాటర్ ఫాల్స్. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా. అండ్ వెరీ సూన్ మనం మారేడుమిల్లికి అయితే వెళ్ళిపోతాం. మారేడుమిల్లికి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఏం లేదు, రోడ్డు మీద ఆగుద్ది అనమాట. అక్కడ వై జంక్షన్లో ఉంటుంది, అక్కడే ఆపుతారు బస్సు. వెల్కమ్ టు మారేడుమిల్లికి వచ్చేసాం. అటుపక్క ఇటుపక్క అన్నీ కూడా మనకి బొంగు చికెన్లు, బిర్యానీలు అవన్నీ చేస్తారు. బస్ స్టాప్ అనేది సెపరేట్గా ఉండదు, ఇక్కడే ఆపుతారు. ఇది వై జంక్షన్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే గుడిసి వెళ్తాం, ఇలా వెళ్తే రాజమండ్రి వెళ్ళిపోతాం వయా రంపచోడవరం. ఇప్పుడు రంపచోడవరం అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి లంచ్కి కోటి వాళ్ళ హోటల్లోనే ఆపుతారు అనుకుంటా. గైస్ తెలుసు కదా కోటి హోటల్, మనం ఎప్పుడు రంపచోడవరం సైడ్ వచ్చినా కూడా కోటి హోటల్లోనే తింటాం. మారేడుమిల్లి నుంచి మనం అయితే రంపచోడవరం వచ్చాం. లంచ్కి ఎక్కడ ఆపుతారో ఏంటో, కోటి దగ్గర ఆపుతారు అనుకున్నాను, కోటి దగ్గర ఆపలేదు. మేబీ చోడవరం బస్ స్టాండ్లో ఆపుతారా, చోడవరం దాటేగా ఆపుతారా, ఏంటి ఏం తెలియదు. ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాల తక్కువ 1 గంట. రంపచోడవరం కాంప్లెక్స్ ఉంది, కాంప్లెక్స్కి వెళ్తున్నాం. బస్ స్టాండ్ చోడవరం కాంప్లెక్స్. చోడవరం దాటాక సీతపల్లికి ముందు మాకు లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు. మా బస్సు లంచ్కి అయితే ఆగింది కరెక్ట్గా సీతపల్లి వాక్కి ముందు టర్నింగ్లో. అటు సైడ్ భద్రాచలం వెళ్ళే బస్సు రాజోల్ బండే, ఇది రాజోల్ డిపో బండే. 2 క్రాస్ ఓవర్ అయితే అయ్యాయి. చిన్న హోటల్ భోజనం అయితే చెప్పాను. రాజోల్ డిపో బండి ఎందుకైతే భద్రాచలం వెళ్ళేది అదైతే బయలుదేరిపోతుంది. అండ్ మన మీల్స్ అయితే ఇది పెరుగు ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఓ పప్పు, ఒక కర్రీ, ఒక పప్పు 2 కర్రీ, వైట్ రైస్. లంచ్ అయితే చేసాను. టేస్ట్ అయితే ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. మరీ కోటి హోటల్లో తిన్నంత సూపర్ అయితే కాదు, మేనేజబుల్. అమ్మ బత్తాయో పేరు చూడలేదు, హోటల్ పేరు బేకామ్ సాయి ఫ్యామిలీ దాబా రెస్టారెంట్ అంట. అమ్మమ్మమ్మ ఏవైనా ట్రెండింగ్ పేరు అయితే అసలు. 1:23 అయితే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. మా డ్రైవర్ సాబ్ అయితే వచ్చారు. ఇంకా రాజమండ్రి వెళ్ళిపోదాం. ఎండ మామూలుగా లేదు. సీతపల్లి వాగుని దాడుతున్నాం. ఇది సీతపల్లి వాగు. 2:45 అయితే అవుతుంది. మనం వచ్చేసాం రాజమండ్రి. నేనైతే దిగాల్సింది బస్ కాంప్లెక్స్లో, అదేనండి మన ఆర్టీసీ కాంప్లెక్స్. సో అక్కడికి వెళ్ళాక వీడియో అది ఎండ్ చేస్తారు. 3 అయితే అయ్యింది. 3ంటికి రాజమండ్రిలో దిగాను. మొత్తం ఎలా అయిపోయానంటే అలాగే అయిపోయాను. వేడి 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 వేడి. గైస్ బస్ గురించి మాట్లాడుకోవాలంటే సర్వీస్ అయితే సూపర్ ఉంది. ఆన్ టైం ఆన్ డాట్ తీసుకొచ్చింది. క్లైమేటిక్ కండిషన్స్ ఒకటే చాలా దారుణంగా ఉన్నాయి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.